హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. ఈరోజు షష్ఠీ తిథి అండి. అలాగే ఈరోజు శుక్రవారం గురు నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈరోజు మనము శివుడికి నామమైన అఘోర నామంతో శివుణ్ణి జపించాలి అండి. ఇలా ఈ నామాన్ని జపించడం వలన మనకి ఏదైనా ఘోర శాపాలు ఉంటే వాటి నుంచి విముక్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా ఏదైనా సంకటాలు ఉంటే ఆ సంకటం నుంచి బయటపడతాము. బాధలు శత్రువుల నుంచి మనకి రక్షణ అనేది లభిస్తుంది. ఈరోజు మంత్రబలం ఓం అఘోరాయ నమః, ఓం అఘోరాయ నమః, ఓం అఘోరాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఏకాగ్రతతో 108 సార్లు జపించండి. ఈరోజు మంచి మాట అండి. జ్ఞానంలోకెల్లా శ్రేష్టమైన జ్ఞానం అనేది వేద జ్ఞానం అండి. అలాగే సంపదలోకెల్లా మనకి ఏదైనా శ్రేష్టమైన సంపద ఉంది అంటే అది ఆరోగ్యమేనండి. ఈ రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యం కోసం డైటింగ్ ఫాలో అవుతున్నారు. అలాగే జిమ్కి వెళ్తున్నారు. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వెళ్తారు. కష్టపడి జిమ్ చేసి డైటింగ్ ఫాలో అయ్యి శక్తిని సంపాదించుకుంటున్నారు. కానీ వాళ్ళని ఏదైనా కష్టమైన పని చేయమంటే వాళ్ళతో అవడం లేదు. ఇలా జిమ్‌లకెళ్ళి అనారోగ్య పాలే అవుతున్నారు. డైటింగ్ అంటూ ప్రతిరోజు తినకుండా ఉంటూ ఆకలితో కడుపును చంపుతున్నారు. మన పురాణాల్లో కానీ మన శాస్త్రం ప్రకారం అయినా కూడా మనకి నెలలో 2 సార్లు మాత్రమే మనం ఉపవాసం ఉండాలి అండి. అది కూడా మనకి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశిలో ఉపవాసం చేస్తే చాలా మంచిది. అంతేకాని ఈ నెలలో 2 సార్ల కన్నా ఎక్కువ సార్లు మనం ఉపవాసాలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి. కానీ ఆంతరిక ఆరోగ్యం కోసం ఏం చేస్తే మనకి ఆంతరంగిక ఆరోగ్యం అనేది వస్తుంది? ప్రతిరోజు లేవగానే సంగీతం వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. భక్తి గీతాలు, శ్లోకాలు, ఏదైనా సుప్రభాతం వినండి. లేదంటే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, మీ మనసుకు నచ్చిన శ్లోకాన్ని వినడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది, సుఖంగా ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అలాగే పడుకునే ముందు కూడా ఒక 5 నిమిషాలు ఏదైనా శ్లోకాన్ని వినడం కానీ, చదవడం కానీ చేయడం వలన మంచిగా త్వరగా నిద్రపోతారు. గాఢ నిద్ర అనేది వస్తుంది. ఇది ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఉంటారు కదండి, వాళ్ళు తిన్న కంచంలో చెయ్యి కడగకూడదనమాట. ఇక మనకి పూర్వంలో పురుషులు బయటకు వెళ్ళి పనిచేసి వచ్చేవారు. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని తర్వాత వారు తినేవారు. వాళ్ళకంటూ ఒక పద్ధతులు ఉన్నాయి. అలాగే స్త్రీ కూడా పూర్వంలో కంచంలో చేయి కడిగేది కాదు. కానీ ఈ జనరేషన్లో మాత్రం స్త్రీలు తిన్న కంచంలో చేయి కడుగుతున్నారు. అలా కడగడం వలన వాళ్ళకు వాళ్ళే దరిద్రంగా మారిపోతారు. తర్వాత ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. అందుకే పూర్వం రోజుల నుంచి కూడా మనం ఏదైనా పండుగల్లో కానీ, వ్రతాలు కానీ చేస్తుంటే ఆకులోనే తినేవారు. ఎందుకంటే ఆకులో మనకి చెయ్యి కడగడానికి ఉండదు. దయచేసి ఏ స్త్రీ కూడా తిన్న కంచంలో చెయ్యి కడగకండి. ఈరోజు తారాబలం అండి. పూర్వాషాఢ నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి నైదన తార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు ధనుర్మాస శనివారం. శని బాధలు తొలగిపోవడానికి, ఆరోగ్యం మంచిగా ఉండడం కోసం, అలాగే స్త్రీలకి ఎవరైనా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సంతానం కలగకపోయినా కూడా రేపు రావి వేప చెట్టు చుట్టూ 32 ప్రదక్షిణలు చేయండి. అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో వారు సూర్యోదయానికి ముందే నవగ్రహాల చుట్టూ క్లాక్ వైజ్ 9 ప్రదక్షిణలు, యాంటీ క్లాక్ వైజ్లో 2 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దర్శనం చేసినా, లేదంటే రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినా కూడా ఏదైనా కర్మబాధలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే జాతకంలో ఏదైనా చెడు గ్రహాల దృష్టి ఉంటే ఆ చెడు గ్రహ ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఇక ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. భక్తి శ్రద్ధలతో ఎవరైతే
ఆర్థిక సంకల్పం నెరవేరాలనుకుంటున్నారో వారు ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి ముందు 2 నెయ్యి దీపాలని వెలిగించి బిల్వదళాలను నీటిలో అద్ది వాటికి కాస్త గంధాన్ని కానీ లేదంటే సుగంధ ద్రవ్యాన్ని కానీ రాసి ఆ బిల్వదళాలను అలాగే ఎర్రని పూలను లక్ష్మీదేవికి సమర్పించి పూజించాలి. ఇలా చేయడం వలన మీ ఆర్థికపరమైన సంకల్పం నెరవేరుతుంది. ఇంట్లో దారిద్ర్యం పోయి సంపద నెలకొంటుంది. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.